వానలు వచ్చి వరదలు వచ్చి ప్రజలు కష్టాలలో ఉన్నా కానీ కేటీఆర్ గారు మాత్రం అదృష్టవంతులు. ప్రజలకు ఆయన ప్లాట్ఫామ్ ఎక్స్ వేదిక మీద నుంచి ప్రజలకు సేవ చేయాలనో ఆలోచనతోటో, ప్రజలకు ఏదో ఉపాయం చెప్పాలన్న ఆలోచనతోటో విదేశాలలో ఉండి కూడా క్రియాశీలకంగా ఈడ మంత్రులు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు గత 48 గంటలు ఖమ్మం మహబాద్లో కొట్టుకుపోయినటువంటి రోడ్లు, రైలు ట్రాకులు, చెరువులు అన్నీ వాళ్ళు సందర్శిస్తుంటే మన యువరాజు విదేశాలలో ఉండి అలాన్ మాస్క్ గారి ఎక్స్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ప్రజలను ఉద్దేశించి ప్రజలను తికమక పెడుతూ, ముఖ్యంగా నిన్న బుల్డోజ్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే బుల్డోజింగ్ గవర్నెన్స్ మీద ఇచ్చినటువంటి ఆర్డర్ని ఆయన రాహుల్ గాంధీ గారు మా నాయకుడు సమర్థించడాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ, అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి హైడ్రా తీసుకునేటువంటి చర్యలను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో ఆ తీర్పు సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తా. అక్కడ పీర్ల పండుగకు శంకరాచార్యకు ఉన్నంత తేడా ఉంది ఈ రెండిట్లలో. ఉత్తరప్రదేశ్లో నిందితులు అని అనుమానం వస్తే వాళ్ళ ఇళ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది అక్కడ ప్రభుత్వము. నిందితులను శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. ఇటువంటి కార్యాచరణ చేయొద్దు, ఇండ్లు కూలగొట్టొద్దు, ఎందుకంటే నిందితుడా కాదా అనేది కోర్టు తెలుస్తాయి, కోర్టు శిక్షలు వేస్తాయి తప్ప వాళ్ళని ఇండ్లను కూలగొట్టే అటువంటి పాలన వద్దు అని చెప్పి బుల్డోజ్ పాలన మీద నిన్న సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇక్కడ హైడ్రా తీసుకునే చర్యలను మరి రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బుల్డోజ్ చేస్తూ బిల్డింగ్లు కూలగొట్టే దాని మీద మాట్లాడరా అని చెప్పి వక్రీకరిస్తూ కేటీఆర్ గారు 4 లైన్లు, అంటే ఎక్స్ ప్లాట్ఫామ్ మీద ఎక్కువ చెప్పలేము, బాగా అమెరికాలో ఇంతకుముందు ఉండు కాబట్టి 4 ముక్కలలో రాసి అది సగం సగం ఇటు చెప్పి సగం అటు చెప్పి ప్రజల్ని తికమక పెట్టే ప్రయత్నం చేసినటువంటి కేటీఆర్ గారికి నేను ఒకటే చెప్తున్నా, నీలాంటి ఎక్స్ మున్సిపల్ మినిస్టర్ ప్రతి సంవత్సరం నీ కండ్ల ముందే కొన్నేళ్ల నుంచి పాపం వానలు పడ్డప్పుడల్లా తట్టా బుట్ట పిల్లల్ని నెత్తి మీద ఎక్కించుకొని నీళ్ళలో ఈదుకుంటూ తిరుగుతుంటే మనకు జాస లేకుండే. ఇవాళ మేము మేనిఫెస్టోలో ప్రభుత్వం రాకముందే ఈ యొక్క లేక్స్, హైదరాబాద్ అనేది లేక్ సిటీ అనే దాన్ని మా రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గానే గుర్తించి ఈ లేక్ సిటీ అనే దాన్ని, లేక్స్ని కాపాడుకోవాలని మా మేనిఫెస్టోలో కమిటీలు వేస్తామని చెప్పడం జరిగింది. ఇది రాత్రి మీరు అన్నట్టు ఏదో కక్షపూర్వితంగా మేము ఏదో తీసుకొచ్చి మీ నాయకుల ఇల్లులు కూడా కొడతామని మొన్నటిదాకా ఏడ్చిర్రు. ఇప్పుడేమో టోటల్గా ఢిల్లీలో ఎక్కడో సుప్రీంకోర్టులో వచ్చిన ఆర్డర్, అక్కడున్న నిందితులను మీరే నిందితులుగా నిర్ణయించి నిర్దాక్ష్యంగా వాళ్ళ ఇల్లులు కూలగొట్టన్న ఆర్డర్ని ఒక హైడ్రాకు లింక్ చేసి మాట్లాడటం అనే దాన్ని నీ సంస్కృతికే వదిలేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరం నిన్న మొన్న చూస్తున్నాం టీవీలలో రాను ఉద్రిక్తత పెరుగుతుంది. ఈరోజు అటు విజయవాడ కానీ తీసుకోండి, ఇక్కడ హైదరాబాద్ తీసుకోండి, ఇక్కడ ఖమ్మం తీసుకోండి. ఎందుకైతుంది ఇది? మరి ఇట్లనే కంటిన్యూ అయ్యకుండా పోతే ఇంకా రానున్న రోజులలో ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది ప్రాణాలను కోల్పోదామా చెప్పండి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, దీనికి ఎక్కడో కాడ ముగింపు పలకాల్సిన అవసరం ఉంది అన్న ఆలోచనతోటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కష్టమైన, ఎంతమంది వ్యతిరేకించినా, ఎంత పొలిటికల్ ప్రెజర్ ఉన్నా, ఎంతమంది పైనుంచి కింది నుంచి ఫోన్ చేసినా ఆయన పట్టుతోటి హైడ్రా అనే దాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతోటి ఉన్నాడు. గతంలో కూడా మేము చెప్పినాం ప్రజలు మద్దతు అవసరమని. ఈరోజు కొన్ని వేల మంది, లక్షల మంది ఈరోజు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకునే ప్రయత్నాలు. ఈరోజు మనం కేవలం ఎఫ్టీఎల్ నాలాల పైన ఇల్లుల గురించే మాట్లాడుకుంటున్నాం మనం నిర్మూలించాలని. ఇవి చేయబట్టి ఏమవుతుందంటే మనం ఒక 2%, 1% ఎవరైతే
రూల్స్కి విరుద్ధంగా కట్టిన వాడి గురించి మాట్లాడదామా? 70% మరి హైదరాబాద్ సిటీకి ఎఫెక్ట్ అయ్యే విధంగా నడిపిద్దామా రాజ్యాంగం? చెప్పండి. రాజ్యాన్ని ఇవాళ 1-2% ఎక్కడైతే వేరియేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇల్లీగల్గా కట్టిర్రో ఎఫ్టీఎల్లలో, బఫర్లలో, నాలాల మీద చెరువులు ఈరోజు నిన్ననే చూస్తున్నాం ఎక్కడో మోకిలలో కోట్ల రూపాయలు పెట్టి విల్లాలు కొనుక్కుర్రు. ఇవాళ చూస్తే మొత్తం విల్లాలలో ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి లేదు. మరి ఎందుకని అడిగితే ఏంది, కింది నుంచి పోవాల్సిన నీళ్లు చెరువులన్నీ కబ్జాలకు గురై ఆ పోవాల్సిన నీళ్ళు పోక అదే విల్లాలలోనే ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళకి బయటికి ఎగ్జిటే లేదు వాటర్కి. మరి మనం ఇంత గొప్పగా మాట్లాడుకునే హైదరాబాదు, ఇదే కేటీఆర్ గారు గతంలో అమెరికా అన్ని దేశాలల్లో నేనే హైదరాబాద్కి రూపకర్తనని చెప్పుకుంటున్న కేటీఆర్ గారు ఇవాళ ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే మరి ఏ దేశం నుండో లండన్లో ఉన్నట్టు తెలిసింది, నిన్ననే మరి అమెరికా విన్నట్టు తెలిసింది, ఇప్పుడు రష్యాలో ఉండా, అమెరికాలో ఉండా, జపాన్లో ఉండో తెలియదు. మరి అక్కడ కూర్చొని ప్రభుత్వానికి చేస్తున్న కార్యక్రమం, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా మాట్లాడటం, చెప్పడం, రాయడం, మాట్లాడటం కూడా కాదు రాయడమే, ఏది పడితే అది రాసి పంపించి ఇక్కడ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇంకొకటి, మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు గత 48 గంటల నుంచి గ్రౌండ్లో తిరిగి పనిచేస్తుంటే హరీష్ రావు గారు వీళ్ళందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు చిత్తశుద్ధితో పనిచేస్తలేరని చెప్పి ఖమ్మంలో అక్కడిక్కడ ప్రచారం చేస్తే ప్రజలు తిరగబడరు. అక్కడ నేను ఒకటే అడుగుతున్నా, మరి మీ మిత్రులు బీజేపీ వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, మరి ఎక్కడ కనపడతలేరు? వాళ్ళ గురించి మాట్లాడరా? మీరు గెలిపించినటువంటి 8 మంది ఎంపీలే, మళ్ళా మీ దయా దాక్షిణ్యాలతోటి గెలిచిన 8 మంది ఎంపీలు ఎంతమంది గ్రౌండ్లకు పోయిర్రో మీరే చెప్పాలి. నిన్నటి పేపర్, ఇయాటి పేపర్, మొన్నటి పేపర్ తీద్దాం. ఎంతమంది కాంగ్రెస్ నాయకులు గ్రౌండ్లో ఉర్రు? టీవీ ఛానళ్లలో కూడా మనం ఒకసారి యూట్యూబ్లోకి పోయి రివర్స్ పోయి చూద్దాం. ఎంతమంది గ్రౌండ్లో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, ఎంతమంది బీజేపీ నాయకులు, ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు. కేటీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉండి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వస్తలేడు. మొన్ననే తొడగొడతా, బయటకు వస్తా, ప్రజల గురించి మాట్లాడతా, ప్రజల కష్టాలు తెలుసుకుంటా అని చెప్పిన కేసీఆర్ ఇంత పెద్ద విపత్తు వస్తే కూడా వచ్చే ప్రయత్నం చేయలేదు. కొడుకొచ్చి విదేశాలలో ఎక్స్ ప్లాట్ఫామ్ మీద చిల్లర మల్లర మాటలు మాట్లాడుతుండు. ఇప్పుడు ఇంకా లేడీ డాన్ కూడా వచ్చింది. నేను ఇంతకుముందు మొండి ఉండే, ఇప్పుడు జగమొండి అవుతానది. మరి జగమొండి ఎటు పోయింది? వచ్చి రాగానే మరి ప్రజల కష్టాలలో పాలు పంచుకోవాలి కదా. ఆ రోజు వచ్చి ఎయిర్పోర్ట్లో దిగి ఓపెన్ టాప్ జీబెక్కి ఏది అరవడం కాదు. ఇలా ప్రజల కష్టాలలో ప్రజల కష్టాల గురించి మాట్లాడాలి కదా. ఇక అన్నిటికంటే ఎక్కువ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు బీజేపీ మంత్రి, క్యాబినెట్ మినిస్టర్, ఇవాళ ఆయన ఒక్కటే విషయం చెప్తాడు. ఏమంటాడు? మా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ 1345 కోట్లు రెడీగా ఉందంటాడు. మళ్ళీ ఆయన చెప్తాడు పోయినసారి జూన్లో ఇల్లు సర్టిఫికేట్లు ఇవ్వనందుకు 208 కోట్లు ఇవ్వలేకపోయినామంటాడు. అరే, ఒక పక్కన ప్రజలు విపత్తు వచ్చి ఆస్తి నష్టం జరిగి, ప్రాణ నష్టం జరిగి అల్లకల్లోలం ఉంటే ఈ రూల్స్ ఏంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6000 కోట్ల నష్టం వాటిల్లు ఉంటుందనే అంచనాలకు వచ్చిర్రు. జాతీయ విపత్తు కింద ఇమీడియట్గా డిక్లేర్ చేసి దీన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఈ టైంలో మనం లెక్కల పత్రాలు మాట్లాడుకునే సమయం ఇది. అప్లికేషన్లు, సర్టిఫికెట్లు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, యూసీలు తీసుకునే సందర్భమా ఇది? ఇమీడియట్గా ప్రజలకు కావాల్సింది ఇమీడియట్గా సోర్సు. నేను ముఖ్యంగా బాధ్యతగా ఉన్నటువంటి 2 మంత్రులు ఉన్నారు, ఒక ఎంఓఎస్, ఒక క్యాబినెట్. వాళ్ళు ఇమీడియట్గా ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ని 6000 కోట్లు నష్టం జరిగినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఏదో ఒకటి చేసి ఇమీడియట్గా ప్యాకేజ్, ఒకటి రిలీఫ్ ప్యాకేజ్ అనేది రిలీజ్ చేయాలి. కండిషనల్ ప్యాకేజెస్ ఉన్నాయని చెప్పి దులుపుకొని పోతే వీలు కాదు. వాస్తవాలు ఏందో చెప్పాలి. అంటే 1345 కోట్లు ఉన్నాయని చెప్పడం ఏంది? 208 కోట్లు పోయినసారి జూన్లో వీళ్ళ
యూసీ సర్టిఫికెట్లు ఇవ్వనందువలన అయిపోయినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈవెన్ కాంగ్రెస్ వచ్చి కూడా దాన్ని రిలీజ్ చేసుకోలేకపోయింది అని చెప్తుడు. కన్ఫ్యూజ్ చేసే విధంగా, అంటే మేము ఆల్రెడీ ఇస్తున్నట్టు ఇచ్చినవి ముట్టుకునేటట్టు కాకుండా చూసేటట్టే వినేటట్టే. ఇవాళ అవసరం ఏంది డబ్బులు ఇమీడియట్గా ఈరోజు అవసరం ఉన్నాయి రైతులకు కానీ, ఎవరైతే ఆస్తి నష్టమైన వాళ్ళకి కానీ, ప్రాణ నష్టం జరిగిన వాళ్ళకి కానీ. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నారు. వాళ్ళ కష్టాలు నిర్మూలించాలంటే హైడ్రా అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా పుంజుకునే అవసరం ఉంది. వచ్చే వానకాలం కల్లా చెరువులు విశాలంగా ఉండాలి, నీళ్లు ఎక్కడ నిలవద్దు, నాలాలన్నీ ఓపెన్గా ఉండాలి, వాన నీళ్లు అన్ని రిజర్వాయర్లకు చేరే విధంగా ఉండి మళ్ళీ రైతులకు పనికొచ్చే విధంగా వాన నీళ్లు వాడుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ ఇవన్నీ చేయాలంటే నాలుగు గోడల మధ్యన ఎన్ని మీటింగులు పెట్టుకున్నా, నాలుగు గోడల మధ్యన ఎన్ని మాట్లాడుకొని ఎన్ని కమిటీలు వేసుకున్నా దీనికి కావాల్సింది అన్ని పొలిటికల్ పార్టీస్ సపోర్ట్, రెండు ప్రజల సపోర్ట్. అది వస్తేనే రానున్న రోజులలో ఇట్లాంటి ప్రతి సంవత్సరం ప్రతి వానకాలం మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నుంచి బయటికి పోతాం. అంతే తప్ప టెంపరీ ఇలా రాజకీయాలు చేసుకుంటే వచ్చేది పోయేది ఏం లేదు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చిర్రు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిర్రు మంచి ఏమని. 8 నెలలైంది అధికారంలోకి వచ్చి, ఇంకా 4 ఏళ్ళ పైచిలుకు ఉంది సమయం. ఈ 4 ఏళ్ళ పైచిలుకు దాకా మేము ఏం చేస్తామో ప్రజలు రేపు మాకు మళ్ళీ మా పాలనను చూసి మళ్ళీ మమ్మల్ని ఇదే రాష్ట్రానికి మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు సమయం ఉంది, ప్రజాపాలన అందియాలన్న పట్టుదల ఉంది. ప్రతిపక్షాలను ఒక్కటే కోరుకుంటున్నాం, పదే చెప్తున్నాం, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలని. హైడ్రా మీద ఎందుకు డ్రామా చేస్తున్నారు? మేము కాదు హైడ్రా డ్రామా, మాది కాదు. మేము హైడ్రా అనేది ఒక పట్టుదలతోటి చేస్తున్న దాన్ని మీరు హైడ్రా డ్రామా అని చెప్పి మీ డ్రామాలు ఎందుకు? మీరు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు అని చెప్తున్నా నేను. ముఖ్యంగా హైడ్రా మొదలుపెట్టిన 4 రోజులకే మనకు క్లారిటీ వచ్చింది, వాతావరణము ఏం చేస్తుంది, ఎన్విరాన్మెంట్ అనేది ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది. కాబట్టి మీ అందరూ సహకరించాలి. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇటువంటి హైడ్రా తీసుకునే కార్యక్రమాలు ఏదైతే మన హైదరాబాద్ని లేక్ సిటీగా మార్చుకునే అటువంటి ప్రయత్నాల్లో మీ అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. బుల్డోజర్లు ఫామ్ హౌస్ల మీదకి పోతే, ఫామ్ హౌస్ నాలాల మీద లేకపోతే వాళ్ళు కూడా మేము చేసేది తప్పని చెప్పొచ్చు. నేను ఒక్కటే చెప్తున్నా, నీ ఒక్కనివి నువ్వు పెద్ద బంగ్లాల ఏమంటారు మన జనరేటర్లు పెట్టుకొని వాన వచ్చినా తుఫాన్లు వచ్చినా ప్రపంచానికి సంబంధం లేకుండా బతికే ఇలాంటి గొప్ప వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకొని నాలాల మీద ఉంటే, మరి తిండికి లేక పిల్లల్ని భుజాల మీద వేసుకొని నీళ్ళలో తడిసి రోగాలు వచ్చి, ఇప్పుడు అసలే మొన్నటిదాకా డెంగ్యూ ఉండే, ఇప్పుడు కూడా కొత్త జ్వరాలు వస్తాయి. ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తుంటే మనమేమో మంచిగా బ్రహ్మాండంగా నాలాల మీద చెరువుల మీద ఫామ్ హౌజులు కట్టుకొని ఉండాలనా? వాటిని కూలకు కొడితే ఇది బుల్డోజర్ ప్రభుత్వమా? అది ఎక్కడ ఉత్తరప్రదేశ్లో దానికి దీనికి పొంతనేంది? అసలు పెట్టేదానికన్నా సిగ్గు శరం ఉండాలి కదా. ప్రజలు ఏమనుకుంటారని ఆలోచించాలి కదా. 2 వేసుకొని పెట్టిర్రా, మరి ఏందో తెలియదాడా? ఏ దేశంలో నువ్వు ప్రజల మధ్యన లేవు, ప్రజల కష్టాలలో భాగస్వామ్యం చేస్తలేవు. పెట్టిన ట్వీట్ చూస్తే నీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఏం ట్వీట్ అది? దాంట్లో అంశాలు 2 అంశాలు అంతన పొంతన లేని అంశాలను 2 తీసుకొచ్చి ఒక ట్వీట్లో పెట్టి దాన్ని మళ్ళీ రాహుల్ గాంధీ గారిని ట్యాగ్ చేసి మా నాయకుడిని ఆయన కాంట్రడిక్షన్ అంటుండేనా? ఇది తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారు ఎక్స్ అనే వేదికల ప్రజలు ఉండరు. మీరే నమ్మండి, ఎక్స్ ప్రజలు ఫేస్బుక్లో ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఉంటారు, ఏది ఊర్లలో ఉన్న వాళ్ళు. ఎక్స్ అనేది ఎవరు చూస్తారు? ఆయన ప్రజలకు తల్లడి. కాకపోతే మనం చూసి చదువుకున్నాం, మనం నవ్వుకుంటున్నాం. ప్రజలకు కూడా ఎందుకు చెప్తున్నాం ఇక్కడ మీ ప్రెస్ ద్వారా, ఎక్స్ వేదికగా ఆయన పెట్టే అంశాలన్నీ కూడా నవ్వులాటలు ఎక్కువ ఉన్నాయి మనకు. కాకపోతే ఆయన కన్ఫ్యూజ్ చేస్తుండు లీడర్షిప్ని, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ని పదే ఇక్కడ జరుగుతున్న అంశాల మీద తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఎక్స్లో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పాలన
రేవంత్ రెడ్డి గారి మీద నిందలు మోపే ప్రయత్నం చేస్తుండ ఆయన. ఢిల్లీలో కూడా ఢిల్లీ మీడియాను, ఢిల్లీలో ఉన్న పొలిటికల్ పార్టీస్ని, కాంగ్రెస్నే కాదు అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసే విధంగా పెడుతుండే. ఎందుకంటే వాస్తవాలు కింద గ్రౌండ్లో ఇక్కడున్న వాస్తవాలు ఇక్కడోళ్ళకే తెలుస్తాయి. ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి బుల్డోజ్ అనేది రాహుల్ గాంధీ గారిని కన్ఫ్యూజ్ చేద్దామనా? అంటే తెలంగాణలో కూడా బుల్డోజ్ అంటే తెలంగాణ నిందితుల ఇల్లులు కూడా కొడుతున్నాం మనం. తెలంగాణ ఎవరి ఇల్లులు కూడా కొడుతున్నాం. ఎవరైతే చెరువులు కబ్జా చేసిరో, ఎవరెవరు నాలాలు కబ్జా చేసిరో వాళ్ళ ఇల్లులు కూడా కొడుతున్నాము. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా మీకు, తెలంగాణ ప్రభుత్వము మీ సపోర్ట్, ప్రజల సపోర్ట్ అవసరం ఉంది. రానున్న ఏ వానకాలంలో కూడా ఎంత వర్షం వచ్చినా ఈ ఇబ్బందుల నుంచి మనం బయటికి రావాలంటే మనమందరం కూడా ఈరోజు హైడ్రా తీసుకునే నిర్ణయాలకు, కావాలంటే హైడ్రాని ఇంకేమైనా చిన్న చిన్న ఇష్యూస్, హైడ్రా తప్పిదాలు ఉంటే హైడ్రా తీసుకునేటువంటి చర్యలల్లో ఏమైనా ఇంకా దాంట్లో కొన్ని కమిటీలు వేసి దాన్ని ఇంకా కొంచెం మెరుగుపడే విధంగా చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షాలు తప్ప హైడ్రా అనేదే బుల్డోజ్ అనే దాన్ని మాత్రం చిత్రీకరించొద్దని తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ నాయకుల మీద బీఆర్ఎస్ నాయకుల గ్రూపులు ఉన్నాయి. చిన్నదొర వారి గ్రూపు అమెరికా పోయింది కదా, ఆయన గ్రూప్కి ఇప్పుడు పోయిన గ్రూప్కి ఆడ గొడవలు ఉన్నాయి. చిన్నదొర రాకుండా పెద్ద వాళ్ళ బావ ఎట్లొచ్చిందన్న కోపం వచ్చింది ఖమ్మంలకు. అంటే మా వర్గాన్ని పిలువరా మీరు వచ్చి, ఆడ కేటీఆర్ గ్రూప్ ఉంది, హరీష్ రావు గ్రూప్ ఉంది ఖమ్మంలో. ఆ గ్రూపుల మధ్యన జరిగిందాన్ని మాకు రాస్తుర్రు. మీరు వాస్తవాలు తెలుసుకోండి. అక్కడ ఏంటంటే 2 గ్రూపులు ఉన్నాయి బీఆర్ఎస్లో. ఇంకో గ్రూప్ని వీళ్ళ ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే ఆయన దొరవారు లేడు కదా చిన్న దొర. సో ఆయన వాళ్ళ మనుషులకు చెప్పలేదు. వాళ్ళ మనుషులు అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ మధ్యన జరిగిన దాన్ని కొన్ని పత్రికలు, కొంత సోషల్ మీడియా మా సైడ్ తిప్పింది వాటిని. మా వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్లోనే ఎవరు, ముఖ్యమంత్రి గారే మొన్న బై రోడ్ పోయిండు. ఏ రోజన్నా 10 ఏళ్లలో ముఖ్యమంత్రి ఇంత పెద్ద వానలల్లా గత కేసీఆర్ గారు బై రోడ్ పోయిన దాఖలాలు ఉన్నాయా? ఆల్రెడీ మొత్తం రోడ్ సీజ్ అయిపోయి ఉంది. అది సూర్యాపేట టు ఖమ్మం రోడ్డు. ఆయన వయా మహబాద్ నుంచి అటు పోయి ఖమ్మంలో నైట్ హాల్ట్ చేసి అక్కడ ఉందాన్ని ప్రత్యక్షంగా ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నమే కదా ఆయన చేసింది. బీఆర్ఎస్ వాళ్ళకి నేను ఇప్పటిదాకా అదే చెప్తున్నా. బీఆర్ఎస్ వాళ్ళను గత 2 రోజులు 3 రోజులుగా న్యూస్ పేపర్లు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ అన్నీ రివ్యూ చేసుకోమంటున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా పనిచేస్తుందా గ్రౌండ్లో, బీజేపీ పార్టీ యాక్టివ్గా పనిచేస్తుందా, బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్గా పనిచేస్తుందా అనేది మేము ఇప్పుడు ప్రతిపక్షాలు మా గురించి మాట్లాడటం కదా, ప్రజలు మాట్లాడుకుంటారు కదా ఎవరెక్కడుర్రు అని. ఇలా ప్రజలు మాట్లాడుకుంటారు ఎవరెక్కడుర్రు, ఎవరెక్కడికి పోయారు, ఎవరెక్కడ మీటింగ్లు పెట్టిరని. వీళ్ళేదో వీళ్ళు ఖమ్మం పోయారు అని చెప్పి వీళ్ళు వెనకేమటి కారు వేసుకొని పోయారు అప్పటికప్పుడు, మనం పోకపోతే బాగుండదని. ఆడ ఎవరికి చెప్పలేదు, వాళ్ళే కొట్టిరు, ఎందుకు వచ్చిరని చెప్పి రావాలి కదా అని ఊళ్ళోకి వస్తే. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ మీద చేసుకురా లేదా? మరి వాళ్ళ మీద వాళ్ళు చేసుకుంటే ఉన్న ఇప్పటికే పార్టీలో సగం మంది పారిపోయారు. ఉన్న సగంలో మన పావు కొట్టుకుంటే దాన్ని ఎడబెట్టుకుంటారు. వాళ్ళు ఉన్నది కాపాడుకోవాలి కాబట్టి మా మీద పెట్టిన కేసులు. ఖమ్మంలో 2 బీఆర్ఎస్ గ్రూపులు, దాంట్లో కూడా గతంలో వాళ్లకు, ఇప్పుడు మీకు అందరికి తెలుసు ఖమ్మంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయో. మీకు ఎవరైనా మీ మిత్రులు ఉంటారు కదా, మీ పత్రిక, అరే మీరు పత్రిక ఉన్నారు కదా, మీ వాళ్ళని అడిగితే చెప్తారు అక్కడ లోకల్. ఇప్పుడు నేను చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరికి సంబంధించినవాడు, మాకు ఎన్ని గ్రూపులు ఉన్నాయో మీకు చెప్తే మీరు రేపు పొద్దున మళ్ళీ మీరే క్లారిటీ ఇస్తారు. ఓకే, మతి లేక, కేటీఆర్కి మతి లేక ఉత్తరప్రదేశ్ని తెలుగు, ఇక్కడ మతాలు లేవు, ఏం లేవు. నేను కంపారిజన్ ఇచ్చిన దానికి ఇక్కడ ఏమి పెట్టలే. నేను కంపారిజన్ ఇచ్చిన. నేనేమంటున్నా, ఇక్కడ మతాలు లేవు, ఇక్కడ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉర్రు. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దౌర్జన్య రాజ్యం ఇక్కడ లేదు. ఇక్కడ ఎక్కడ నిందితులు ఇళ్ళను కులగొట్టుడో కానీ, ఇక్కడ మనం నిందితులను కోర్టుకు పోకుండా ముందే నిర్ధారించే వ్యవస్థ మన దగ్గర రాజు లేదు. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో జంగల్ రాజు ఉంటేనే సుప్రీంకోర్టు అక్కడ వాళ్ళను మొట్టికాయలు వేసింది. ఇప్పుడు దానికి మళ్ళా మా కేటీఆర్ గారు దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను అటువంటి ఉదాహరణ తీసుకుని ఆయనకు చెప్పిన.
ఇది ప్రభుత్వంలో ఉన్నాం ఇప్పుడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరైన నిర్ణయం తీసుకొని మీ అందరికీ తెలియజేస్తాడు ఏం చేయాలని. గత 10 ఏళ్ళు ఉన్న ప్రభుత్వము ఏ ఒక్క పని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తెచ్చుకునే ప్రక్రియలో ఏ రోజు వాళ్ళు 24 గంటలు ఇక్కడున్న డబ్బుని ఎట్లా ఖర్చు పెట్టి కమిషన్లు అందులోకెళ్ళి దండుకోవాలన్న ఆలోచనతోటే పనిచేసారు తప్ప మనకు రావాల్సిన నిధుల్ని తెచ్చుకోనికే అక్కడ ఈ సపోర్ట్ గ్రాంట్ ఏదైతే ఉంటుందో డిస్బర్స్మెంట్కి దాని గురించి ఏ రోజు ఆలోచించలేదు. దాంట్లోనే అర్బన్ డెవలప్మెంట్, రూరల్ అన్ని నిధులు కూడా గత 10 ఏళ్ళ నుంచి మనం తెచ్చుకునే ప్రయత్నం చేయలేము. మన ప్రభుత్వం మేము వచ్చినాం, మేము అన్నిటి మీద చేస్తున్నాం. ఈ రోజు కూడా 6,000 కోట్ల నష్టం జరిగితే ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారికి, మోడీ గారిని ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూసి నిర్ణయించమని చెప్తున్నారు ఏం జరిగిందని. దాన్ని ఓకే అండి, నమస్కారం.